జ్యువెలరీలో చోరీ కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పూణేలో ఒకరిని, బీదర్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురు బీహార్కు చెందిన వారిని పోలీసులు వెల్లడించారు. ఈ నెల 12న చందానగర్ ఖజానా జ్యువెలరీలో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. జ్యువెలరీలోని ఉద్యోగం చేసి పరారైంది. నెల రోజుల క్రితం బీహార్ నుంచి నగరానికి వచ్చిన దొంగల ముఠ జగదగిరిగుట్టలో మక్కం వేశారు. అక్కడ ఓ గ్లాసు పరిశ్రమలో పనికి కుదిరారు. కొన్ని రోజుల పాటు రెక్కి నిర్వహించారు. ఈ క్రమంలో ఈ నెల 12న ఆయుధాలతో వెళ్లి జ్యువెలరీ సిబ్బందిని బెదిరించి చోరీ చేసిన అనంతరం పరారయ్యారు. ఈ దోపిడీ కేసును ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించారు. ఈ క్రమంలో తాజాగా ముగ్గురిని అరెస్టు చేశారు. హైదరాబాద్లోని చందానగర్ ఖజానా జ్యువెలరీలో చోరీ కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పూణేలో ఒకరిని, బీదర్లో ఇద్దరిని పోలీసులు అరెస్టుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లైన్ అందిస్తారు. పవన్, ఖజానా జ్యువెలరీ సంబంధించి పోలీసులు ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా చూస్తే సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ముగ్గురిని పూర్తిగా గుర్తించి వారి యొక్క ఆచూకీతో పోలీసులు ముగ్గురిని పట్టుకున్నారు. ఒకరిని పూణేలో పట్టుకోగా మరొక ఇద్దరిని బీదర్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఖజానాకు సంబంధించిన జ్యువెలర్స్ నేపథ్యంలో పూర్తిగా వీరు మొత్తం 6 మంది ముఠా సభ్యులు రివాల్వర్ తో ఫైరింగ్ కూడా చేశారు. డిప్యూటీ మేనేజర్ పైన ఫైరింగ్ చేసి అక్కడి నుంచి కొంత గేండి కూడా వ్యక్తున్న పరిస్థితుల్లో చూస్తున్నాము. అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా వీరంతా కూడా ఇటు సంగారెడ్డి వైపు వెళ్ళినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించిన నేపథ్యంలో వారిని పూర్తిగా దీనికి సంబంధించి గాలింపు చర్యలు చేపట్టడంతో కొన్ని పూణేలో మనకు ఇద్దరిని బీదర్లో అరెస్ట్ చేశారు. ఇంకా ముగ్గురిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. వాళ్ళని త్వరలో అదుపులోకి తీసుకుంటాము అని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఒక ఖజానా జ్యువెలరీ సంబంధించి పూర్తిగా విచారించిన నేపథ్యంలో ముందుగానే రెక్కి నిర్వహించి ఒక దోపిడీకి పాల్పడినట్లుగా ఇటు పోలీసులు